2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా తరిగి ఉంచుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అదే కలర్ కూడా మనకి ఇడ్లీ వైట్ కలర్లోనే ఉంటుందండి. అదే పసుపు కారం వేసుకుంటే మనకి ఇడ్లీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. దీనికోసం నేను మిరియాల పొడి వేశాను. ఇలా ఒకసారి అన్నీ కూడా కలిపేసిన తర్వాత దీనిలోకి ఒక 2 గుడ్లని వేసుకొని ఒక్కసారి మరి బాగా బీట్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే ఇడ్లీ పెట్టి కంటే ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. ఇలా ఒక్కసారి ఎగ్ బీట్నంతా కూడా ఇలా బీట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న ఇడ్లీ పిండిని కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇది మరి పలుచగా ఉంటే మనం ఎగ్ వేసేటప్పుడు ఇడ్లీ అనేది సరిగా రాకుండా పోతుంది. కొంచెం ఇందులో సాల్ట్ కూడా వేసుకుని కలిపి పక్కన పెట్టేసుకుని ఇడ్లీ స్టాండ్కి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ఇడ్లీలు కూడా ఇలా వేసుకుని తర్వాత దీనిలోకి మనం ఇడ్లీ పిండి ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి, ఇది ఇలా 1 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ మనకి ఇడ్లీ ఎలాగా పొంగుతుంది కదండి. అందుకని నేను 1 స్పూన్ మాత్రమే ఇడ్లీ పిండిని ఈ విధంగా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం ఇడ్లీ పిండి కూడా వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ పోసుకుని మనం ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా టేస్టీగా మనకి ఎగ్ ఇడ్లీ రెడీ అయిపోతాయండి. ఇలా ఒక్కసారి చేసి పిల్లలకు పెట్టండి. నచ్చితే మళ్ళీ మళ్ళీ చేయండి. కొద్దిగా పైన కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేశాను. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ అనేవి రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన ఇడ్లీని మనం తీసేసుకుందాము. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా బాగుంది. మనకి ఈ విధంగా ఎగ్ ఇడ్లీ తయారు చేయండి. దీనికి అల్లం చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, అలాగే కారం పొడి వాటితో తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. పిల్లలకి కూడా ఎగ్ పెట్టినట్టు ఉంటుంది, ఇలా డిఫరెంట్గా చేసినట్టు ఉంటుంది. ఇదేనండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.